యూజువల్‌గా ఎవరైనా పెళ్లి చేసుకుందాం, లేపోతే పెళ్లి సంబంధాలు చూసుకుంటున్నప్పుడు, మనం అబ్బాయి ఎలా ఉన్నాడు, అమ్మాయి ఎలాగున్నది, లేకపోతే అబ్బాయి ఏం చేస్తున్నాడు, అమ్మాయి ఏం చేస్తుంది, అమ్మాయి వాళ్ళ తాలూకా ఫ్యామిలీ ఏంటి, అబ్బాయి తాలూకా ఫ్యామిలీ ఏంటి అన్నది జనరల్‌గా ఒక మ్యాచ్, ఒక పెళ్లి సంబంధం ఈ రోజుల్లో ఒకవేళ అరేంజ్డ్ మ్యారేజ్ చేయాల్సిన పరిస్థితులు వచ్చినప్పుడు ఇవన్నీ మనం చెక్ చేస్తూ ఉంటాం. సో ఇప్పుడు మోస్ట్ ట్రెండింగ్ టాపిక్ అనొచ్చు. ఏంటి అంటే ఈ పెళ్లి సంబంధం చూసిన మ్యాచ్ ఫిక్స్ చేస్తున్న టైంలో సిబిల్ స్కోర్ చెక్ చేసి అమ్మాయి తాలూకా అంకుల్ అబ్బాయిని రిజెక్ట్ చేశారు. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ డెసిషన్ దట్ దే హ్యావ్ టేకెన్. And this has made headlines all over the country of marriage being rejected because of a possible score report for the groom. Welcome to VST News. I am Vijay Shekhar Tigla. I will discuss and let you know what Sibyl means and why is it important that everybody needs to take it seriously, not just in talking about marriage fixtures, but otherwise. So, అసలు సిబిల్ స్కోర్ ఏంటి, ఎలా వర్క్ చేస్తుంది ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. కానీ ఒకవేళ మీకు సిబిల్ లేకపోతే ఏం చేస్తే కొంచెం బెటర్ అవుతుంది, పాయింట్స్ గెయిన్ చేస్తారు అన్నది నేను ఈ వీడియోలో మాట్లాడతాను. దానికన్నా ముందు ఎవరైతే ఈ మహారాష్ట్రలో ఈ ఇన్సిడెంట్ జరిగిందో, వేర్ అమ్మాయి తాలూకా అంకుల్ అబ్బాయి తాలూకా సిబిల్ రిపోర్ట్ తెప్పించి అది బాగాలేదు, వద్దు మన అమ్మాయిని వాళ్ళ ఇంటికి పంపించొద్దు అన్నది ఇట్స్ అ వెరీ వెరీ వ్యాలిడ్ చెక్ అనే నేను అంటాను. ఎందుకంటే మనం అబ్బాయి తాలూకా క్యారెక్టరో, అమ్మాయి తాలూకా క్యారెక్టరో, లేకపోతే ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్సో, లేకపోతే ఏం ఉద్యోగం చేస్తున్నారు, ఫ్యూచర్ ఎలాగుంటుంది అన్నది మనం చెక్ చేస్తూ ఉంటాం, ఏదో మనకున్న కనెక్షన్సో లేకపోతే మనకున్న సంబంధాలు బట్టో. కానీ అబ్బాయి తాలూకా ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఎలాగుందనేది సిబిల్ రిపోర్ట్ అయితే ఖచ్చితంగా ఇచ్చేస్తుంది. అబ్బాయిదే కాదు, ఎవరిదైనా సరే. సో పాస్ట్లో మీరు ఎలా బిహేవ్ చేశారు, లేకపోతే ఏమైనా డిఫాల్ట్ అయిపోయారా, లేకపోతే హౌ ఈజ్ యువర్ అప్రోచ్ టువర్డ్స్ ఫైనాన్షియల్ సిస్టమ్ అన్నది సిబిల్ రిపోర్ట్ అనేది క్లియర్ పిక్చర్ ఇచ్చేస్తుంది. దట్ వే దట్ అంకుల్, ఆ అమ్మాయి తాలూకా అంకుల్ ఎవరైతే హీ ప్లేడ్ ఇట్ వెరీ స్మార్ట్, ఐ షుడ్ గివ్ అన్ అప్రిసియేషన్ ఫర్ హిమ్. బికాస్ మనం ఒక అమ్మాయి అయినా అబ్బాయి అయినా పెళ్లి చేసుకుంటున్నారు అంటే ఫ్యూచర్ బాగుండాలి, ఫైనాన్షియల్గా స్టేబుల్గా ఉండాలి, హెల్దీగా ఉండాలి అన్నదే మనం కోరుకుంటాం. మిగిలినవన్నీ ఎలాగైనా ఉంటాయి కాబట్టి. సో ఫైనాన్షియల్ స్టెబిలిటీ, ఈరోజు డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇంతకుముందు ఎలా మేనేజ్ చేశారన్నది సిబిల్ రిపోర్ట్లో ప్రతి ఒక్కరు గోయింగ్ ఫార్వర్డ్. ఇఫ్ ఇట్ ఈస్ అన్ అరేంజ్డ్ మ్యారేజ్ దట్ దే గేవ్ యూ అన్ ఆపర్చునిటీ యాజ్ పేరెంట్స్, కిడ్స్ ఇఫ్ దే హ్యావ్ గివెన్ యూ అన్ ఆపర్చునిటీ టు గెట్ దెమ్ అ మ్యాచ్, అమ్మాయి అయినా అబ్బాయి అయినా, ఈ రోజులో చాలా చాలా తక్కువ. బట్ ఇఫ్ దేర్ ఈస్ అ సిచ్యువేషన్ వేర్ పేరెంట్స్ గెట్ అన్ ఆపర్చునిటీ టు సెలెక్ట్ దేర్ కోడలు కానీ అల్లుడిని కానీ, సో డెఫినెట్లీ డూ దిస్ చెక్. సిబిల్ రిపోర్ట్ అన్నది అమ్మాయికైనా అబ్బాయికైనా తెప్పించండి. ఈ రోజుల్లో చాలామంది అమ్మాయిలు కూడా వర్క్ చేస్తున్నారు కాబట్టి, సో దట్ యూ విల్ అండర్స్టాండ్ దేర్ ఫైనాన్షియల్ డిసిప్లిన్ అన్నది మనకి చాలా చాలా క్రూషియల్ అండ్ ఇంపార్టెంట్. నేను ఇప్పుడు సిబిల్ కోసం మాట్లాడుతాను, అది మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఏంటి అసలు సిబిల్ రిపోర్ట్ ఎలా వర్క్ చేస్తుంది, ఏం చేస్తే పోతుంది సిబిల్ స్కోర్, ఏం చేస్తే మళ్ళీ కొంచెం గెయిన్ చేయగలుగుతాం అన్నది. బేసిక్గా సిబిల్ అంటే క్రెడిట్ ఇన్ఫర్మేషన్ బ్యూరో ఇండియా లిమిటెడ్ అండి. దిస్ ఈజ్ మేనేజ్డ్ బై ఎ కంపెనీ కాల్డ్ TransUnion. TransUnion is again a big company, a US based company which deals with this credit reports. క్రెడిట్ రిపోర్ట్ అంటే మన తాలూకా అప్పు తీసుకునే విధానం, ఎంత తీసుకుంటున్నాం, తిరిగి అప్పు తీసుకున్నది ఎలాగ మనం వెనక్కి ఇస్తున్నాం, రీపేమెంట్ ఎలా చేస్తున్నాం, టైంలో చేస్తున్నామా, టైం దాటాక చేస్తున్నామా, టైం కన్నా ముందు చేస్తున్నామా అన్నదే బేసిక్. ఇది మనం ఒక లోన్ తీసుకున్నాం, లోన్ ఎంత టర్మ్కి తీసుకున్నాం, ఏ డేట్కి మనం ఈఎంఐ కట్టాలి, ఆ డేట్కి కడుతున్నామా, డేట్ కన్నా ముందే పే చేస్తున్నామా, లేకపోతే డేట్ తర్వాత ఫైనాన్స్ ఛార్జెస్, లేట్ ఫీజుతోనో, లేకపోతే ఇంకేమైనా ఛార్జెస్ ఎక్వైర్ చేసి కడుతున్నామా. సేమ్ గోస్ విత్ క్రెడిట్ కార్డ్స్. బిల్ ఎంత ఉంది, మినిమం అమౌంట్ కడుతున్నామా, టైంకి కడుతున్నామా లేదా అన్నది ఇది. ఇక్కడ ఏంటి సిబిల్ ఎలా వర్క్ చేస్తుంది అంటే, అన్సెక్యూర్ లోన్స్ అంటే పర్సనల్ లోన్స్ ఏదైతే సెక్యూరిటీ పెట్టకుండా తీసుకుంటున్నామో వాటికి కానీ రీపేమెంట్ మనం కానీ సమయంగా చెయ్యకపోతే, దట్ ఈస్ వెన్ సిబిల్ విల్ గెట్ ఇంపాక్టెడ్. Always a good option or a healthy report will be generated if you take a secure loan. Say for example, you have pledged gold or you have pledged your property. అంటే ఆస్తి తాకట్టు పెట్టిన,
గోల్డ్ తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొని రీపేమెంట్ చేస్తున్నా కొంచెం సెక్యూర్ లోన్స్ కాబట్టి సిబిల్ రిపోర్ట్ అంత సీరియస్గా దాని మీద ఫోకస్ ఉండదు. అన్సెక్యూర్డ్ లోన్స్ అయితే అంటే ఏవి భరోసా లేకుండా లేకపోతే జస్ట్ పర్సనల్ లోన్ ఏమి ఓన్లీ మన డాక్యుమెంటేషన్ తీసుకుంటే కొంచెం ఫోకస్ ఎక్కువ ఉంటుంది. ఏదేమైనా సరే రీపేమెంట్కి వచ్చేసరికి దీనికైనా సెక్యూర్ అయినా అన్సెక్యూర్ అయినా టైంకి కట్టాల్సిందే. ఇఫ్ నాట్ బిఫోర్ టైం డెఫినెట్గా టైంకి కట్టాల్సిందే. ఏ పాయింట్స్లోని మనం సిబిల్ స్కోర్ పోతుంది? ఫస్ట్ పాయింట్ రీపేమెంట్ టైంకి కట్టకపోతే. 2, ఒక క్రెడిట్ కార్డ్ వాడుతున్నాం, మనకు క్రెడిట్ కార్డ్కి లిమిట్ ₹1,00,000 అనుకుందాం. ఎగ్జాంపుల్, ఇఫ్ యు ఆర్ యూజింగ్ యువర్ క్రెడిట్ కార్డ్ మోర్ దాన్ 30%, అంటే ₹1,00,000 క్రెడిట్ కార్డ్ 30,000 కన్నా ఎక్కువ వాడితే మీరు స్క్రూటినీలో కూర్చేస్తున్నారు. ఇఫ్ ఇట్ ఈస్ అబవ్ 70 or 80%, మీ సిబిల్ ఎలా చూస్తుందంటే మీకు డబ్బులు అవసరం ఉంది, యు ఆర్ క్రెడిట్ హంగ్రీ అంటారన్నమాట దానికి. అది క్రెడిట్ కార్డ్కి వచ్చేసరికి. లోన్స్కి వచ్చేసరికి ఎలా ఉంటుందంటే ఈ క్రెడిట్ హంగ్రీ టర్మినాలజీ ఇన్ సిబిల్ పదే లోన్స్ అప్లై చేసేస్తున్నారు. ఎవరో మీకు నచ్చినంత అమౌంట్ ఇవ్వకపోవచ్చు, లేకపోతే రిజెక్ట్ కూడా అయిపోవచ్చు. సో ఇక్కడ రిజెక్ట్ అయ్యింది కదా అని చెప్పేసి ఇంకో దగ్గరికి వెళ్ళి చెక్ చేశారు, ఇంకో దగ్గరికి వెళ్ళి చెక్ చేశారు, ఇంకో దగ్గరికి వెళ్ళి చెక్ చేస్తారు. సో అక్కడ ఏమవుతుందంటే ఇట్ విల్ జనరేట్ ఎ రిపోర్ట్ సేయింగ్ దట్ దిస్ పర్సన్ ఈజ్ క్రెడిట్ హంగ్రీ, అంటే అప్పు కోసం ఆకలితో ఉన్నాడు అన్నది దీనికి అప్పుడు కూడా ఇంపాక్ట్ అవుతుంది. ఇక కొత్తగా ఇప్పుడు వచ్చిన ట్రెండ్ ఏంటవుతుందంటే అండి, మనం ఏదైనా లోన్ అప్లై చేసినప్పుడు వాళ్ళు ఆబ్వియస్గా బ్యాక్ ఎండ్లో మన క్రెడిట్ రిపోర్ట్ జనరేట్ చేసేస్తున్నారు, సిబిల్ ఆటో జనరేట్ చేస్తున్నారు. ఇక్కడ మార్కెట్ ఎంత వైడ్ స్ప్రెడ్ అయిపోయిందంటే మనం ఒక కంపెనీతో ఒక ప్రైవేట్ బజాజ్ ఫైనాన్స్ ఫిన్సర్వో లేకపోతే పైసా బజార్లో ఎక్కడో చెక్ చేస్తే ఈ ఇన్ఫర్మేషన్ మనం చెక్ చేస్తున్నాం అనేది వేరే ఇతర కంపెనీలు లేకపోతే ఫైనాన్షియల్ లెండింగ్ కంపెనీస్ కూడా మన సిబిల్ రిపోర్ట్ వాళ్ళు కూడా జనరేట్ చేసేస్తున్నారు వితౌట్ అవర్ కన్సెంట్. అక్కడ చిన్న ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఇది పర్సనల్గా నాతోనే అయింది. నేను ఒక దగ్గర ఒక వెబ్సైట్లో చెక్ చేశాను లోన్ కోసం. అక్కడ అది అయిందా లేదా అనేది పక్కన పెడితే టకా నాకు నెక్స్ట్ 2-3 డేస్లోని వేరే వాళ్ళు మీకు ఇంత సిబిల్ ఉంది లేకపోతే ఇంత ఆఫర్ చేస్తాం అనుకుంటూ వచ్చారు. బట్ ఐ హ్యావ్ నెవర్ అప్రోచ్ దెమ్. సో దిస్ ఈజ్ వన్ ప్రాబ్లమ్ విచ్ ఈవెన్ ఐ డోంట్ హ్యావ్ అ సొల్యూషన్ వై దే ఆర్ చెకింగ్ మై సిబిల్ వితౌట్ మై కన్సెంట్. నేను ఎక్కడైతే చెక్ చేశానో అక్కడ వరకు ఫైన్. ఈ కొంచెం ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ లేకపోతే ఇన్స్టిట్యూషన్స్ దగ్గర ఈ చిన్న ప్రాబ్లం అయితే ఉంది. సో అది ఒకటి మీరు జాగ్రత్తగా ఉండండి. ఒక్కసారి అంటే ప్రైవేట్ ఫైనాన్షియల్ ఆర్గనైజేషన్స్ దగ్గర సిబిల్ చెక్ చేసినప్పుడు లేకపోతే ప్రైవేట్ లోన్ యాప్స్ దగ్గర చెక్ చేసినప్పుడు డేటా ఈజ్ బీయింగ్ మిస్యూజ్డ్ ఆర్ our CIBIL is being checked by other organizations or financial institutions where we haven't given a consent. That's important. Rendu, say for example, for some reasons we have defaulted, we were unable to pay loans or EMIs or whatever, and the CIBIL score has come down below 600. It is very difficult to get it back to 700 or 750, which is generally what the financial organizations look at approving a loan. 700 కొంతమందికి ఉంటుంది, 750 is approved by anybody. 750 కన్నా ఎక్కువ ఉంటే మ్యాక్సిమం లోన్స్ మీకు అప్రూవ్ అయిపోతాయి ఎక్కడికి వెళ్ళినా సరే, ఏ బ్యాంకింగ్ ఇన్స్టిట్యూషన్కి వెళ్ళినా. అయితే ఇక్కడ ఒక క్యాచ్ ఉందండి. మనం ఎప్పుడైతే సిబిల్ స్కోర్ కానీ 600 కన్నా తక్కువ పడిపోతే మీకు ఎవరు లోన్ ఇవ్వరు. లోన్ ఇవ్వాలి అంటే సిబిల్ రిపోర్ట్ ఉండాలి. సిబిల్ రిపోర్ట్ కావాలి అంటే మన రీపేమెంట్ స్ట్రక్చర్ హిస్టరీ కావాలి. ఇక లోన్ ఎవరు, సిబిల్ పెరగదు. లోన్ కావాలంటే సిబిల్ స్కోర్ కావాలి, సిబిల్ స్కోర్ కావాలంటే లోన్ ఉండాలి. లోన్ ఉంటేనే కదా మనం రీపేమెంట్ ఎలా చేస్తున్నాం, టైంగా చేస్తున్నామా, విత్ ఇన్ టైం చేస్తున్నామా, బిఫోర్ టైం చేస్తున్నామా, ఆన్ టైం చేస్తున్నామా, దాన్ని బట్టి మన సిబిల్ స్కోర్ అన్నది గ్రాఫ్ పెరగడమో తగ్గడమో అవుతుంది. సో దీస్ ఆర్ ఇంటర్లింక్డ్. వన్స్ యువర్ సిబిల్ స్కోర్ is gone for a toss, it is very difficult to get it back, and most of them don't know how to get it back. And I'll give you couple of simple ways to rebuild your CIBIL score. మేజర్గా ఒక మిస్టేక్ అందరూ ఏం చేస్తారంటే, బిఫోర్ ఐ టెల్ యూ దోస్ 2 tips how to build your CIBIL report, మేజర్ మిస్టేక్ ఏం చేస్తారు అంటే, క్రెడిట్ కార్డ్ ఓవర్ డ్యూ అయిపోతుంది, దే విల్ గో టు అన్ ఎక్స్టెంట్ వేర్ దే కెనాట్ రీపే అండ్ దెన్ దే విల్ ఆస్క్ ద బ్యాంక్ ఫర్ అ సెటిల్మెంట్. నెవర్ డూ అ సెటిల్మెంట్ విత్ ద బ్యాంక్. Even if you are unable to pay, even if they are putting lot of finance charges, late charges, cess, GST, whatever, let them do.
బట్ డోంట్ రూయిన్ యువర్ సిబిల్ రిపోర్ట్ బై డూయింగ్ ఎ సెటిల్మెంట్ టు ద బ్యాంక్. సెటిల్మెంట్ చేస్తే వాళ్ళు ఏం పెద్దగా తగ్గించరు. మీకు అనిపించవచ్చు ఓకే ఇంత చేస్తే ఏదో వీడు గొడవ వదిలేస్తుంది అని అనుకుంటారు, కానీ లాంగ్ రన్లో సిబిల్లో అది పర్మనెంట్గా ఉండిపోతుంది. మీరు పర్టికులర్ బ్యాంక్కి సెటిల్మెంట్ చేశారని అంటే ఆప్షన్ లేకుండా వాళ్ళు మీ దగ్గర డబ్బులు తీసుకున్నారన్న ఒక రిపోర్ట్ వస్తుంది. అది చాలా చాలా నెగిటివ్ ఇంపాక్ట్. సో నెవర్ డూ దట్. మీ దగ్గర డబ్బులు లేకపోయినా కొంచెం కొంచెం కట్టినా కట్టకపోయినా సెటిల్మెంట్ అయితే చెయ్యొద్దు. దిస్ ఈజ్ మై సిన్సియర్ అడ్వైజ్. యూ డూ వాట్ ఎవర్ ఇట్ టేక్స్ బట్ డోంట్ డూ ఏ సెటిల్మెంట్. మీరు పే చేస్తారా, పే చేసే కెపాసిటీ ఉందా లేదా అనేది కూడా నాకు తెలియదు. బట్ కెపాసిటీ లేనప్పుడు వదిలేసేయండి, కానీ సెటిల్మెంట్కి మటుకు వెళ్ళొద్దు. సెటిల్మెంట్కి వెళ్ళే కన్నా బదులు ఇంకొంచెం రూపాయి ఎక్కడైనా అప్పు ఎక్కువ తీసుకొని కంప్లీట్గా క్లోజ్ చేయండి. డూ నాట్ డూ అ సెటిల్మెంట్. ఓకే, వే ఆఫ్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ అ సెటిల్మెంట్. సో లెర్న్ ద డిఫరెన్స్ అండ్ దెన్ డూ అ కంప్లీట్ రీపేమెంట్. వాళ్ళు ఎక్కడ వే ఆఫ్ చేస్తారు సెటిల్మెంట్ కాకుండా, అది ట్రై చేయండి. నౌ ద 2 tips that I will give you how to rebuild your CIBIL score if you have gone or if you have come down below 600 points. CIBIL report ఎలా పెరుగుద్ది? మన రీపేమెంట్ చూసి. రీపేమెంట్ చేయాలంటే మనకు లోన్ ఉండాలి. లోన్ రావాలంటే ఇక్కడ 700 కానీ 750 కానీ ఉండాలి. సో మన దగ్గర ఆప్షన్ లేదు. ఏం చేయాలి? ఇప్పుడే మనం కొంచెం ఎక్స్ట్రా ఎఫర్ట్ పెట్టి ఓ బ్యాంక్ వెళ్తాం. ఒక 25,000 ఒక 50,000 రూపాయలు పట్టుకొని ఏదైనా బ్యాంక్కి వెళ్ళి ఈ 50,000 రూపాయలు నేను ఎఫ్డి చేస్తాను అని చెప్పండి. ఎనీ బ్యాంక్ విల్ బీ మోర్ దెన్ హ్యాపీ టు టేక్ ఎన్ ఎఫ్డి ఫ్రమ్ యూ ఫర్ 50,000 or 25,000 or 1 lakh, వాట్ ఎవర్ ద అమౌంట్ ఇస్. మీరు అక్కడ బ్యాంకర్ని ఒకటి అడగండి, ఇది సెక్యూరిటీ డిపాజిట్ కింద పెట్టుకొని నా ఎఫ్డి అమౌంట్ దీన్ని బేస్ చేసుకొని లాక్ చేసుకొని నాకు ఒక క్రెడిట్ కార్డు ఇష్యూ చేయండి 10,000 రూపీస్కో 15,000 రూపీస్కో అట్లీస్ట్ 5,000 రూపీస్కో బేస్డ్ ఆన్ ద అమౌంట్ దట్ యూ హ్యావ్ ఫిక్స్డ్ డిపాజిట్. వాళ్ళుగా అది ఆప్షన్ ఒప్పుకొని ఏదైనా చేసి మీకు క్రెడిట్ కార్డ్ ఇష్యూ చేస్తే దాన్ని మీరు రీపేమెంట్ స్ట్రక్చర్ కోసం యూజ్ చేయండి. ఎలాగా? 10,000 రూపాయలకు ఒక క్రెడిట్ కార్డ్ మీకు వచ్చింది, 2,000 వాడండి, బిలో 30% వాడండి, టైం కన్నా ముందు కట్టేసేయండి. మీకు అవసరం ఉన్నా లేకపోయినా వాడేసి దానికన్నా ముందే కట్టేయండి. సో ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ 6 months you will unknowingly build that CIBIL score back and you will see the results to be amazing. Point number 2 or the tip number 2 to build. సరే, ఈ ఫిక్స్డ్ డిపాజిట్ మీకు ఆప్షన్ లేదు, ఎందుకంటే మీ దగ్గర 25,000 కూడా లేవనుకుందాం, కానీ మీరు సిబిల్ రిపోర్ట్ చేయాలి. ఎక్కడైనా నేషనలైజ్డ్ బ్యాంక్కి వెళ్ళి గోల్డ్ లోన్ అప్లై చేయండి. మీ గోల్డ్ లోన్ అవసరం లేదు కానీ అప్లై చేయండి. ఒక గోల్ పెడతారు, సర్టన్ అమౌంట్ తీసుకోండి. అది irrespective of how small the amount is or how big the amount that you want to take. వాడద్దు అమౌంట్. ఎంతో ఛార్జెస్ పడతాయి, 15 రోజులకో 20 రోజులకో అమౌంట్ తీసుకెళ్ళి మీ గోల్ మీరు రిలీజ్ చేసేయండి. డూ దిస్ ఓవర్ అ పీరియడ్ ఆఫ్ 6 months. యూ విల్ బిల్డ్ ఎ ట్రాక్. సో అక్కడ ఏమవుతుందంటే మనం సెక్యూర్డ్గా మనం లోన్ తీసుకుంటున్నాం. గోల్డ్ పెట్టినప్పుడు మన రీపేమెంట్ బిఫోర్ టైం చేసేస్తున్నాం. All these transactions will get reported to CIBIL. So that is when you will develop a CIBIL report saying that this person is taking a loan and is making payments on time or before time and the points needs to be increased, or the system is in such a way that it will automatically get your score up. So follow these 2 tips of taking a FD basis the security of the FD, take a credit card and start doing the repayment. But again, మీరు ఇది తీసుకొని కూడా మళ్ళీ ఆ డబ్బులు వాడేసో లేకపోతే తిరిగి రీపేమెంట్ అంటే ఇట్ విల్ మేక్ థింగ్స్ ఈవెన్ వర్స్. సో అది కాకుండా మీరు సిబిల్ మీదే ఫోకస్ అదే పెట్టాలి అనుకుంటే ట్రస్ట్ మీ 6 to 8 months యూ విల్ ఫైండ్ అ హ్యూజ్ డిఫరెన్స్ ఇన్ యువర్ సిబిల్ స్కోర్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ బిఫోర్ ఐ క్లోజ్ ద వీడియో, డో నాట్ చెక్ యువర్ సిబిల్ స్కోర్ రిపీటెడ్లీ. ఇఫ్ యూ వాంట్ టు చెక్ ద సిబిల్ స్కోర్ రిపీటెడ్లీ ఆర్ మీకు రెగ్యులర్గా కావాలంటే ఎక్కడా సిబిల్ స్కోర్ ఫ్రీగా అమ్మరు. సో ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. ఎవరో సిబిల్ స్కోర్ ఇచ్చేస్తున్నారు ఫ్రీగా అంటే అది యాక్యురేట్ కాకపోవచ్చు. సిబిల్ స్కోర్ చెక్ చేయడం వల్ల కూడా కొంచెం క్రెడిట్ హంగరీ అని ఇందాక చెప్పాను కదా, ఆ కేటగిరీలోకి వచ్చి మళ్ళీ పాయింట్లు పోతాయి. 470 రూపాయలు అనుకుంటానండి. సిబిల్ ట్రాన్స్ యూనియన్ వెబ్సైట్లోకి వెళ్తే వాళ్ళు ఇస్తారు. అందులో 470 రూపీస్కి ఒక సింగిల్ టైం ఉంటుంది, ఇయర్లీ ప్యాకేజ్ కూడా ఉంటుంది. 3 monthsకి ఒకసారి ఇస్తారు, 6 monthsకి ఒకసారి ఇస్తారు. అది పర్చేస్ చేసుకోండి. అది యాక్యురేట్గా ఉంటుంది. అదే మీకు బేస్. ఎక్కడ పాయింట్లు పోతున్నాయి అన్నది
మీకు తెలుస్తుంది. చూసారు కదండి సిబిల్ తాలూకా మంచి చెడ్డ. ట్రై అండ్ ఫాలో వాట్ ఎవర్ tips that I have shared with you, and share this video with someone who may like it or trying to build their CIBIL score. This is Vijay Shekhar Tigla for VST News.